నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీకటి జీవోలతో విశాఖ ప్రవేశానికి సిద్ధమైన వైకాపా సర్కార్. వసతి కార్యాలయాల భవనాలు గుర్తింపు. ఫైబర్ నెట్ కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్. నేడు విచారించనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్ నేతృత్వంలోని ధర్మాసనం. రాజమండ్రి జైలులో డీహైడ్రేషన్, అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబు. ఆందోళనలో కుటుంబ సభ్యులు, తెలుగుదేశం వర్గాలు. అసెంబ్లీ ఎన్నికలకు 54 నియోజకవర్గాల్లో భారస ఇన్ఛార్జీల నియామకం. 10 ఏళ్ల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్, హరీష్ పిలుపు. భారాసాను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న కిషన్ రెడ్డి. అధికారంలోకి వచ్చాక మద్యాన్ని నియంత్రిస్తామని హామీ. కేసీఆర్ పై పోటీకి సిద్ధమన్న ఈటెల. ఇజ్రాయెల్ దాడులతో అంధకారంలో గాజా పట్టణం. విద్యుత్, ఇంధనం, ఆహారం లేక అల్లాడుతున్న ప్రజలు. ప్రపంచ కప్లో వరుసగా రెండో ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియా. 134 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా డికాక్. చీకటి జీవోలతో విశాఖకు రాజధాని తరలించేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతి రైతుల్ని మోసగించి, న్యాయస్థానాల ఆదేశాలు ధిక్కరించి ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో ప్రభుత్వం జనాల్ని మభ్యపెడుతోంది. 4.5 ఏళ్లుగా విశాఖలో వైకాపా నేతలు సాగించిన అరాచకాలతో అక్కడి జనాల్లో రాజధాని వస్తుందన్న ఉత్సాహం లేకుండా పోయింది. పైగా కొత్తగా ఆందోళన నెలకొంది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, ప్రభుత్వ కార్యాలయాలు వేటిని అక్కడి నుంచి తరలించవద్దని హైకోర్టు విస్పష్టంగా చెప్పినా, దానిపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినా ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయింది. కోర్టు తీర్పుల్ని బేఖాతరు చేసి చీకటి జీవోలతో దొడ్డిదోవన రాజధానిని విశాఖకు తరలించేందుకు సిద్ధపడింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి అనే ముసుగేసి కోర్టుల్ని మభ్యపెట్టేందుకు తెగబడింది. విశాఖలో మంత్రులు, అధికారులకు తాత్కాలిక వసతి, అమరావతి నుంచే విశాఖకు రాకపోకలకయ్యే రవాణా ఖర్చుల రూపంలో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టబోతోంది. విపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా రాజధానిపై వైకాపా నాయకులు 2 నాల్కల ధోరణినే అవలంబిస్తున్నారు. విశాఖలోని రుషికొండపై కడుతోంది సీఎం క్యాంప్ ఆఫీస్ కానే కాదు, పర్యాటక శాఖ రిసార్ట్స్ మాత్రమేనని ఇన్నాళ్లు బుకాయించారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా విధాన నిర్ణయం తీసుకున్నా, పెద్ద కార్యక్రమం తలపెట్టినా దాని అమలు ఎంతో పారదర్శకంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరగాలి. జగన్ ప్రభుత్వం రాజధానిని మోసపూరితంగా విశాఖకు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నంలో కుట్ర, ద్రోహం మాత్రమే కనిపిస్తున్నాయన్న అభిప్రాయం తటస్థులు, మేధావుల్లో వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్ర ప్రజల్లో రాజధాని వస్తోందన్న ఉత్సాహం లేదు. ఇప్పటికే అక్కడ వైకాపా నాయకులు చేసిన అరాచకాలు చూశాక రాజధానిని అక్కడికి తరలిస్తే ఇంకెన్ని అఘాయిత్యాలకు తెగపడతారోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి, ద్రోహం చేసి రాజధానిని తరలిస్తున్నారని అమరావతి రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు రాయలసీమ ప్రజలు తమ ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందే కాకుండా రాజధానిని దూరంగా తీసుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు విశాఖలో ముఖ్యమంత్రి నివసించేందుకు 270 కోట్ల రూపాయలతో అత్యంత విలాసంగా నిర్మించిన భవనాన్ని కూడా రిసార్ట్ అని మభ్యపెట్టి మోసపూరితంగా నిర్మించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖలో సీఎం క్యాంప్ కార్యాలయం, ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఉత్తరాంధ్ర వెనుకపాటుతనం గురించి చెబుతున్న ప్రభుత్వం 4.5 ఏళ్లలో అక్కడ ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా పూర్తి చేసిందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గట్టిగా 100 మందికి ఉపాధినిచ్చే ఒక్క పరిశ్రమనైనా తెచ్చిందా? కనీసం రైల్వే జోన్ అయినా తేగలిగిందా? వైకాపా నాయకులు విశాఖపై పడి దోచుకోవడం తప్ప ఆ ప్రాంతం అభివృద్ధికి చేసిందేంటి?
ఉత్తరాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాల్లో మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలన్న విషయం ఈ ప్రభుత్వానికి మరో 5-6 నెలల్లో ఎన్నికలున్నాయనగా గుర్తొచ్చిందా? సీఎం, అధికారులు వెళ్లి విశాఖలో కూర్చుంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగిపోతుందా? రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాల పరిస్థితేంటి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కోర్టు ధిక్కరణ నేరం కిందకు రాకుండా తప్పించుకునేందుకు విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్, ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. వాటిలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి భారీ ఉపోద్ఘాతం రాసింది. కేవలం ఉత్తరాంధ్ర గురించే ప్రస్తావిస్తే బాగుండదు అనుకుందో ఏమో. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, దానిలో భాగంగానే కర్నూలు జిల్లాలో ఆదోని అభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేశామని తెలిపింది. ఆ సంస్థ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు 5 మాత్రమే. కేవలం 5 నియోజకవర్గాలతో ఒక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తే మొత్తం రాయలసీమ అభివృద్ధి జరిగిపోతుందా? ఎవర్ని మోసం చేయటానికిదంతా అని అక్కడి నేతలు ప్రశ్నిస్తున్నారు. కార్యదర్శులు, విభాగాధిపతులు, ప్రత్యేకాధికారులు రాబోయే రోజుల్లో పూర్తిగా ఉత్తరాంధ్రలో తిరగాలి అన్నట్టుగా జీవోలో వెల్లడించారు. కార్యదర్శులు బొంగరల్లా తిరుగుతూ ఉంటే వారు చేయాల్సిన పని ఎవరు చేస్తారని విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ అన్నారు. సీఎం, మంత్రులు జిల్లాలకు వెళ్తే మొత్తం అన్ని శాఖల అధికార యంత్రాంగం తరలి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. వారికి అక్కడ సహాయపడేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ఉంటుందని, ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కేవలం ప్రజల్ని మోసగించటానికేనని స్పష్టం చేశారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని విపక్ష నేత హోదాలో అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పారు. వైకాపా అధికారంలోకి వచ్చినా రాజధాని ఎక్కడికి మారబోదని, అందుకే గుంటూరు, విజయవాడ అని పిలుస్తున్నానని దీర్ఘాలు తీశారు. వైకాపా అధికారంలోకి వస్తే రాజధానిని మార్చేస్తుందంటూ తెదేపా దుష్ప్రచారం చేస్తుందని, రాజధాని ఎక్కడికి మారదు అనటానికి జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకోవటమే నిదర్శనమని ఎన్నికల ముందు వైకాపా నాయకులు ఊదరగొట్టారు. మరి ఇప్పుడు చేస్తోందేంటి? కోర్టులు వద్దని చెప్పినా చీకటి జీవోలతో విశాఖకు రాజధానిని తరలించేందుకు ప్రయత్నించటాన్ని ఏమనాలని ప్రతిపక్ష నేతలు నిలదీస్తున్నారు. ఫైబర్ గ్రిడ్ కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 9న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ నేడు విచారణకు రానుంది. ప్రస్తుతం చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ చేస్తున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందుకే నేడు పిటిషన్ విచారణకు రానుంది. ఫైబర్ గ్రిడ్ కేసులో దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కె సురేష్ రెడ్డి తీర్పు చెప్పారు. ఇది 2 ఏళ్ల క్రితం నాటి కేసని, ఇప్పటి వరకు తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు చూపలేదని చంద్రబాబు తాజా పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులుగా చేర్చిన వారందరికీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, ఆ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ కూడా చేయలేదని తెలిపారు. ఈ కేసుకు 17A వర్తిస్తుందని, దాని ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. అంగళ్లు ఘటనలో అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసుల ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి నేడు తీర్పు వెల్లడించనున్నారు. ఈ పిటిషన్పై నిన్న ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లిన సందర్భంగా అంగళ్లు కూడలి వద్ద చోటు చేసుకున్న ఘటనలో తెలుగుదేశం నేతలతో పాటు చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుల ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అధికార పార్టీకి చెందిన వారే చంద్రబాబు కాన్వాయ్పై రాళ్లు విసిరారని పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న పలువురికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని గుర్తు చేశారు. పిటిషనర్ ప్రోద్బలంతో దాడి ఘటన చోటు చేసుకుందని పోలీసుల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. పోలీసులకు గాయాలయ్యాయని, బెయిల్ పిటిషన్ కొట్టేయాలని కోరారు. 4.5 ఏళ్లుగా దాచుకోవడం, దాడులు చేయడం తప్పించి సీఎం జగన్ చేసిన అభివృద్ధి శూన్యమని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. జగన్ కు ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరిందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై ప్రేలాపనలు చూస్తుంటే పిచ్చి ముదిరినట్లు స్పష్టమవుతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్టు వెనుక సీఎం జగన్ ముందు చూపు కుట్ర దాగి ఉందని లోకేష్ ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన, చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది పేదలు ధనికులుగా మారితే జగన్ ఎవరిని దోపిడీ చేయగలరని ధ్వజమెత్తారు. అందుకే ఆంధ్రప్రదేశ్ పురోగతికి కారణమైన దార్శనికత గల నాయకుడిని జైలులో పెట్టారని మండిపడ్డారు.
రాజమహేంద్రవరం జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబు డీహైడ్రేషన్తో పాటు చర్మ సంబంధిత అలర్జీతో బాధపడుతున్నారు. ఆయన చర్మంపై పలుచోట్ల దద్దుర్లు, ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు సమాచారం. చంద్రబాబు బాగా బరువు తగ్గినట్లు ఆయనకు నిన్న ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుర్తించినట్లు తెలుగుదేశం వర్గాలు తెలిపాయి. బరువు తగ్గడాన్ని సీరియస్గా తీసుకోవాలని, డీహైడ్రేషన్ ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చునని వైద్యులు సూచించినట్లు సమాచారం. అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబును జీజీహెచ్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ నిన్న సాయంత్రం 5 గంటలకు జైలుకు వచ్చి పరిశీలించారు. చంద్రబాబు ఛాతీ గడ్డంపైన దద్దుర్లు ఏర్పడినట్లు తెలిసిందే. జైలు ఇన్ఛార్జి పర్యవేక్షకుడు రాజ్ కుమార్ను వివరణ కోరగా వైద్యులు సూచించిన మందులు చంద్రబాబుకు అందజేస్తామని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని, ఆందోళన అవసరం లేదని పేర్కొంటూ ఓ బులెటిన్ విడుదల చేశారు. రాజమహేంద్రవరం జైల్లో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. 3 రోజుల క్రితమే డీహైడ్రేషన్కు గురైనట్టు చెప్పినా ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. మొదటి నుంచి చంద్రబాబును ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలపై కుటుంబ సభ్యుల వినతిని కూడా అధికారులు పట్టించుకోలేదని నేతలు ధ్వజమెత్తారు. జైల్లో వసతులు కల్పించకుండా శారీరకంగా చంద్రబాబును ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆక్షేపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు భారస ఇన్ఛార్జీలను నియమించింది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో పాటు కొందరు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు. అభ్యర్థులకు తోడుగా ఉంటూ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ ప్రచారం ప్రణాళికాబద్ధంగా జరిగేలా ఇన్ఛార్జీలు పనిచేయాలని భారస నాయకత్వం నిర్దేశించింది. ఇన్ఛార్జీలు నేటి నుంచి రంగంలోకి దిగాలని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఫలితాలు వెలువడే వరకు నియోజకవర్గంలోని అన్ని విషయాలపై బాధ్యత ఇన్ఛార్జీలదేనని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భారాసకు సానుకూల వాతావరణం ఉందని, 10 ఏళ్లుగా అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దులా తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. 10 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లి ప్రజలను ఓటు అడగాలని సూచించారు. 45 రోజుల పాటు ప్రచారం పకడ్బందీగా జరిగేలా ప్రణాళిక తీసుకోవాలని ఇన్ఛార్జీలకు మంత్రి హరీష్ రావు సూచించారు. బూత్ కమిటీల నిర్వహణ నుంచి నియోజకవర్గ స్థాయిలో అన్ని విషయాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికార దుర్వినియోగం చేస్తూ తెలంగాణను అన్ని విధాలా నష్టపరుస్తున్న భారాసను ఓడించేందుకు ప్రజలు పోలింగ్ కోసం ఎదురు చూస్తున్నారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, వీరశైవ లింగాయత్ తెలంగాణ అధ్యక్షుడు వన్నె ఈశ్వరప్ప సహా పలువురు నేతలు కిషన్ రెడ్డి సమక్షంలో భాజపాలో చేరారు. తెలంగాణలో భాజపా అధికారంలోకి వచ్చాక బెల్ట్ షాపులు తొలగిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. మద్యాన్ని దశలవారీగా నియంత్రిస్తామని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్కు ఓటేస్తే భారాసకు ఓటేసినట్లేనని, భారాసకు ఓటేస్తే కాంగ్రెస్కు ఓటేసినట్లే అన్నారు. కాంగ్రెస్ భారాస రెండింటికి వేస్తే మజ్లిస్కి వేసినట్లే అని చెప్పారు. కర్ణాటకలో గెలిచాము, ఇక తెలంగాణలో కూడా గెలుస్తామని రాహుల్ గాంధీ నుంచి ఇక్కడి వరకు ఇక అయిపోయిందన్నట్టే మాటలు మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ రోజు మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేసినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కుటుంబ పార్టీ. కాబట్టి రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారే తప్ప బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ ను కోరుకోవడం లేదు. ఏదైతే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి మార్పు అది భారతీయ జనతా పార్టీ ద్వారానే రావాలని తెలంగాణ సమాజం కోరుకుంటుంది. హుజూరాబాద్ నుంచే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేసే స్థానంలో కూడా పోటీ చేయనున్నట్లు భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో భాజపా ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన ఈటెల ఎన్నికల్లో పోటీ చేయనంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పదవి అనేది ఒకరి సొత్తు కాదని, ప్రజలు పెట్టే భిక్ష అని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే పదవులు వస్తాయని స్పష్టం చేశారు. ఇక్కడ పోటీ చేస్తాను సార్, పక్కా ఇక్కడనే పోటీ చేస్తాను. ఇక్కడ మాత్రమే కాదు, అక్కడ కూడా పోటీ చేస్తాను, పక్కా చేస్తాను. కానీ మీరే కథానాయకులు కావాలి, మీరు గెలవాలి, నేను గెలుసు కాదు. అరే ఈ పదవి మా అమ్మ ఇస్తే వచ్చేది కాదు, మా నాయన ఇస్తే వచ్చేది కాదు, కొనుక్కుంటే దొరికే సరుకు కాదు. నా హుజూరాబాద్ ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి పెట్టే ఆశీర్వాదం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నేడు ఢిల్లీలో సమావేశం కానుంది. కొన్ని నియోజకవర్గాలకు పోటీ తీవ్రంగా ఉండటం, తమకు ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2 స్థానాలు కేటాయించాలని బీసీ నాయకులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తుది జాబితా ఖరారుపై కమిటీ చర్చించనుంది. దీనికి ముందు స్క్రీనింగ్ కమిటీ కూడా సమావేశమై పెండింగ్లో ఉన్న నియోజకవర్గాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల జాబితాను దశలవారీగా విడుదల చేయడం కంటే ఒకేసారి వెల్లడిస్తే కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తుల సమస్యలను పరిష్కరించుకుని ముందుకు వెళ్లడానికి వీలవుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావించడంతో ఈ దిశగానే కసరత్తు జరుగుతోంది. 72 అసెంబ్లీ స్థానాలకు ఒకే పేరును స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసింది.
చేసింది. 7 చోట్ల నాయకులు వేర్వేరు అభ్యర్థుల కోసం ఒత్తిడి తెస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని 8 నియోజకవర్గాలపై నేడు స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశమై చర్చించనున్నట్లు సమాచారం. యుద్ధం కారణంగా గాజా అంధకారంలో చిక్కుకుంది. ఇజ్రాయెల్ వరుస బాంబు దాడులతో పాటు విద్యుత్, ఇంధనం, ఆహార సరఫరాలను నిలిపివేయడంతో నగరంలో చీకట్లు అలుముకున్నాయి. ఆహారం కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఇతర అత్యవసర వస్తువుల సరఫరా కూడా ఆగిపోయింది. గాజాలో ఆరోగ్య వ్యవస్థ పతనమంచుకు చేరుకుందని పాలస్తీనా ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర దేశాలను సాయం కోసం కోరుతోంది. ఇజ్రాయెల్ వరుస బాంబుల దాడులతో గాజా నగరం వణుకుతోంది. ప్రస్తుతం గాజా అంధకారంలో ఉంది. ఇజ్రాయెల్ దళాల దాటికి అల్లకల్లోలమవుతోంది. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం, ఇంధనం, ఆహారం, ఇతర అత్యవసర వస్తువుల సరఫరా కూడా ఆగిపోయింది. గాజాలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బుధవారం రాత్రంతా ప్రజలు చీకట్లోనే గడిపారు. కొన్ని చోట్ల ప్రైవేటు జనరేటర్లు నడిచాయి. ఆహారం కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. బేకరీలు, కిరాణా దుకాణాల ఎదుట భారీగా క్యూ కట్టారు. కొద్దిసేపట్లోనే దుకాణాల్లో అన్నీ నిండుకున్నాయి. ఇజ్రాయెల్ ఆహారం, ఇంధనం, విద్యుత్తు నిలిపివేయడంతో గాజాలోని ప్రజలు ఆకలికి చనిపోతారేమోనని అంతర్జాతీయ సహాయక బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అటు ఈజిప్టు సరిహద్దు మూసి ఉండడంతో వారికి మరో దారి లేదని పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకు పడుతుండటంతో తమ సామాగ్రిని తీసుకుని సురక్షిత ప్రాంతం కోసం గాజా వాసులు వీధుల్లో పరుగెత్తుతున్నారు. లక్షల మంది ప్రజలు ఐరాస నడుపుతున్న షెల్టర్లలోకి పోటెత్తుతున్నారు. ఇప్పటి వరకు ఇరువైపులా 2700 మంది ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్తు సరఫరా లేకపోవడంతో ఆస్పత్రుల్లో అంధకారం నెలకొంది. క్షతగాత్రులతో అక్కడి ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. గాజాలో ఆరోగ్య వ్యవస్థ పతనం అంచుకు చేరుకుందని పాలస్తీనా ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. గాజా ఆస్పత్రుల్లోని ఐసీయూల్లో పరిస్థితి దారుణంగా ఉందని, ఆస్పత్రి పడకలన్నీ రోగులతో నిండిపోయాయని పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అష్రాఫ్ అల్ ఖద్రా ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసర చికిత్స కోసం కొత్తగా వచ్చే రోగులకు ఇక్కడ చోటే లేదని వాపోయారు. ఆస్పత్రుల్లో పడకల కంటే కొత్తగా వస్తున్న రోగుల సంఖ్య భారీగా ఉందని, నెల రోజులకు సరిపోయే ఔషధాలు, వైద్య సదుపాయాలు ఒక్క రోజులోనే ఖాళీ అవుతున్నాయన్నారు. ఆస్పత్రులకు విద్యుత్ నిలిచిపోవడంపై రెడ్ క్రాస్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితులు ఇలానే కొనసాగితే ఆస్పత్రులే మార్చురీలుగా మారే ప్రమాదం ఉందని పేర్కొంది. ఒకవేళ సరిహద్దులు తెరవకుంటే గాజా ఆరోగ్య వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుందని హెచ్చరించింది. డయాలసిస్ ను ఆపేశామని, కొత్తగా పుట్టే బిడ్డలకు, చికిత్స పొందుతున్న వృద్ధులకు ప్రమాదం పొంచి ఉందని రెడ్ క్రాస్ ప్రతినిధి తెలిపారు. మరోవైపు బందీలను విడిచిపెట్టేదాకా గాజాకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించేది లేదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. ప్రస్తుతం తాము హమాస్ సీనియర్ నేతలపై దృష్టి సారించామని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి వెల్లడించారు. సీనియర్ నేతలే కాకుండా ప్రభుత్వ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నామని, అత్యున్నత హమాస్ నేత సిన్వర్ ను అంతం చేస్తామని చెప్పారు. గాజాపై ముందుగా చెప్పినట్లే హెచ్చరికలు లేకుండా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 2 బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయని, వాటిలో నివసిస్తున్న చాలా మంది చనిపోయారని పాలస్తీనా వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో 1000కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని చెప్పాయి. 3,39,000 మంది షెల్టర్లలో ఉన్నారని తెలిపాయి. 6,50,000 మందికి నీటి సరఫరా నిలిచిపోయిందని వివరించారు. నిత్యావసరాలను అందించేందుకు సహకరించాల్సిందిగా ఇజ్రాయెల్, అమెరికా, ఈజిప్ట్ దేశాలను కోరింది. అయితే తమ ప్రాంతంలో కారిడార్లను ఏర్పాటు చేసేందుకు నిరాకరించింది. విశాఖతో పాటు మరో 2 చోట్ల స్టార్ హోటళ్ల నిర్మాణానికి టెక్ మహీంద్రా గ్రూప్ ముందుకొచ్చింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో టెక్ మహీంద్రా గ్రూప్ సీఈఓ సిపి గుర్నాని ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. ఏపీలో 3 5 స్టార్, 7 స్టార్ హోటళ్ల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్టు టెక్ మహీంద్రా గ్రూప్ ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఒక్కో స్టార్ హోటల్ నిర్మాణానికి 250 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఏపీలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి జగన్ వారితో చర్చించారు. వచ్చే 2 నెలల్లోగా స్టార్ హోటళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని టెక్ మహీంద్రా గ్రూప్ ప్రతినిధులు సీఎంకు వివరించారు. సీఎం జగన్ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో తెలుగుదేశం సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి అరెస్టు విషయంలో పోలీసులు దిగువ కోర్టు, హైకోర్టులో భిన్న వివరాలు సమర్పించారని ధర్మాసనం పేర్కొంది. 41A నోటీసు ఇస్తే తిరస్కరించిన కారణంగా అరెస్టు చేశామని హైకోర్టుకు చెప్పి సిఆర్పిసి 41 ప్రకారం నోటీసు ఇచ్చి అరెస్టు చేసే ఉద్దేశం ఉందని ఇప్పుడెలా చెబుతారని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపి తగిన ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది. బండారును అరెస్టు చేయడానికి ముందు రోజు, అరెస్టు రోజు రికార్డు చేసిన సీసీటీవీ ఫుటేజ్, వీడియో రికార్డు
రికార్డులను తమ ముందు ఉంచాలని పిటిషనర్ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 1కి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ నియామకాల దేహదారుడ్య పరీక్షలో ఎత్తుపరంగా గతంలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పుడు ఎందుకు అనర్హులయ్యారని హైకోర్టు ప్రశ్నించింది. ఎస్ఐ నియామకాలపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగ్గా రాష్ట్ర వ్యాప్తంగా 56,000 మంది దేహదారుడ్య పరీక్షలకు హాజరైతే తగిన ఎత్తు లేరని 5,000 మందిని తిరస్కరించారని పిటిషన్ న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించారు. ఈ ఏడాది తిరస్కరణకు గురైన అభ్యర్థులందరూ 2019లో అర్హత సాధించిన వారేనని తెలిపారు. ఎత్తు విషయంలో గతంలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ ఏడాది ఎలా తిరస్కరణకు గురయ్యారని ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ప్రతి అభ్యర్థి విషయంలో చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. నోటిఫికేషన్లు చెప్పకుండా డిజిటల్ ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా ఎత్తు కొలిచారని పిటిషన్ న్యాయవాది తెలిపారు. ఈ నెల 14, 15న జరిగే మెయిన్స్ పరీక్షలు తాత్కాలికంగా వాయిదా వేయాలని అభ్యర్థించారు. వేలాది మంది ప్రాథమిక హక్కులు ముడిపడి ఉన్న ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాల వల్ల నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరారు. ఈ వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. అందుకోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రగతి భవన్లో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాను ప్రత్యేకంగా రూపొందించి ముద్రించిన పాలమూరు ప్రగతి నివేదిక పుస్తకాన్ని కేసీఆర్కు అందజేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిపై శాఖల వారీగా ఆకర్షణీయమైన ఫోటోలను పొందుపరిచి సాధికారిక సమాచారంతో పుస్తకాన్ని రూపొందించినందుకు శ్రీనివాస్ గౌడ్ను కేసీఆర్ అభినందించి ఆశీర్వదించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిల్మ్ సిటీలో 110 ఇండియన్ సినిమా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 12 నుంచి ప్రారంభమైన ఈ అపూర్వ వేడుకలు 46 రోజుల పాటు జరగనున్నాయి. ఈ ఉత్సవాల వేళ సరికొత్త అందాలతో రామోజీ ఫిల్మ్ సిటీ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. సినిమాటిక్ ఎంటర్టైన్మెంట్ను ఆస్వాదించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. పక్షుల ఉద్యానవనం, వాటర్ ఫాల్స్, జైంట్ వీల్స్, ఎలక్ట్రిక్ రైలు ప్రయాణం, గుర్రపు స్వారీలు ఆకట్టుకున్నాయని చిన్నారులు చెబుతున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం జమ్మూ కశ్మీర్లో పోలీసులు చేపట్టిన ఆపరేషన్ సంజీవనిలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చిక్కుతున్నాయి. తాజాగా రాంబన్ జిల్లాలో తనిఖీలు చేపట్టిన పోలీసులకు 30 కిలోలకు పైగా కోకైన్ తరహా మాదక ద్రవ్యాలు దొరికాయి. వీటి విలువ 300 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ తరలిస్తున్న పంజాబ్కు చెందిన 2 అదుపులోకి తీసుకున్నారు. మాదక ద్రవ్యాలతో పాటు భారీగా డబ్బు, నగలు, నకిలీ వాహన నంబర్ ప్లేట్లు, ఓ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ పెద్ద సంఖ్యలో భారతీయుల ఖాతాలపై నిషేధం విధించింది. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 25 మధ్య 5,59,439 ఖాతాలను నిషేధించింది. నిషేధానికి గురైన ఖాతాలన్నీ భారతీయ ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపడుతున్నట్లు గుర్తించామని ఎక్స్ తెలిపింది. భారత్లోని యూజర్ల నుంచి 3,076 ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలిపిన ఎక్స్ ఖాతా సస్పెన్షన్లపై అప్పీల్ చేసిన 116 ఫిర్యాదుల్ని ప్రాసెస్ చేసినట్లు పేర్కొంది. వాటి పరిశీలన అనంతరం 10 ఖాతాలు మినహా మిగిలిన ఖాతాల్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించింది. ఫిర్యాదుల్లో వేధింపులు, ద్వేషపూరిత ప్రవర్తన, పిల్లలపై లైంగిక దాడి, అడల్ట్ కంటెంట్ వంటి అంశాలకు సంబంధించినవి ఉన్నాయని పేర్కొంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్న 1,675 ఖాతాలను తొలగించినట్లు తెలిపింది. సెప్టెంబర్లో నిషేధించిన 5,57,764 ఖాతాల్లో చిన్నారులపై లైంగిక వేధింపులను, నగ్న దృశ్యాలు ప్రోత్సహించే ఖాతాలు ఉన్నాయని వివరించింది.